నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో సమీక్ష చేశారు. ఇప్పుడు ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెరువుల నుంచి మైనర్ ప్రాజెక్ట్స్, మీడియం, మేజర్ ప్రాజెక్ట్స్ కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలని, మరింత మెరుగ్గా పనిచేయాలి. అమూల్యమైన ప్రజాధనం మనం ఉపయోగిస్తున్నాం. అది రైతులకి, ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది. దాని విజువల్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ మీకు విడుదల చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా ఇప్పటి నుంచి 1 year లోపల మరి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇప్పుడు నీరు పారని పొలాలకి నీరందించే ప్రక్రియ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము. ఇప్పటి నుంచి 1 year లో కొత్తగా 6.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వబోతున్నాం. మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అందరూ కేబినెట్ మంత్రులను కలిసి ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే విధంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వే ఫార్వర్డ్ ఉంటుందని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ విధంగా ఈరోజు నేను టార్గెట్స్, మంత్ వైజ్ యాక్టివిటీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి 15 రోజులకోసారి నేను, సెక్రటరీ గారు, రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి పని పురోగతి విషయంలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే విషయం కూడా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా మేము మీకు మనవి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇలా కాకుండా ఎక్కడ పచ్చి అబద్దాలు మాట్లాడి ప్రజాధనం దుర్వినియోగం చేసి కమిషన్ల కకృతి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు తప్పితే రైతుల మేలు కోసం కాదు మా ప్రభుత్వం. మేము సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి మా ప్రయత్నం మరి మొదలుపెట్టాం. తప్పనిసరిగా మా గోల్ రీచ్ అవుతామని చెప్పి మేము కాన్ఫిడెంట్ గా, సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ కల్వకుంట్ల తారక రామారావు నిన్న కొన్ని బాధ్యతారహితమైన మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. అసలు వారి ఇమ్మెచ్యూరిటీ, అసలు ఇంకిత జ్ఞానం ఉందా లేదా అనుమానం వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఇర్రెస్పాన్సిబుల్, ఇమ్మెచ్యూర్ రిమార్క్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దోపిడీ కారణంగా, మీ కమిషన్ల కక్కుర్తి వల్ల, మీ పూర్ ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండం వల్ల రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మరి మేము ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇరిగేషన్ శాఖ ద్వారా, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతులకి ఎంత మేలు చేయగలిగితే అంత చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే